తుమ్మకర్రని మందసం కొరకు దేవుడు ఎందుకు ఎంచుకున్నారు? చాలా చెక్కులు ఉంటాయి, కానీ తుమ్మకర్రే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు అంటే, ఎవరికి అక్కరలేనిది, ఎవరు దాని వైపు చూడనిది, ఎవరు ఈ మొక్క కావాలని ఆశించనిది దేవునికి ఎందుకు కావలసి వచ్చింది? తుమ్మకర్రకు సాదృశ్యంగా ఒక మనిషి జీవితం ఆధారపడి ఉంది. కొన్ని జీవితాలు మనుషుల అందరి దృష్టిలో పనికిరానట్టుగా, అక్కరలేనట్టుగా, విలువలేనట్టుగా, వీరు చాలా కఠినులు అన్నట్టుగా, వీరికి ప్రేమ లేదు అన్నట్లుగా, వీరికి క్రియలు లేవు అన్నట్లుగా కనిపిస్తారు. ఒక మనిషి జీవితం వేరొక మనిషికి అక్కరలేనట్టుగా, అవసరం లేనట్టుగా ఎదుటి వారి దృష్టికి కనిపించవచ్చు. అయితే ఆ అక్కరలేని జీవితం దేవునికి కావాలి. ముళ్ళు వంటి జీవితాన్ని చెక్కుకుంటాడు. అక్కరలేని ఆ తుమ్మకర్రను పనికొచ్చే కర్రగా మార్చి మందసంగా మార్చుకున్నట్లుగా మనిషి జీవితాన్ని యేసయ్య కోరుకున్నాడు. అది నువ్వే. పాత నిబంధనలో మందసం నీ హృదయమే. ఆ హృదయాన్ని అతి పరిశుద్ధ స్థలంగా మార్చేసుకున్నాడు. ఆ హృదయం అనే పరిశుద్ధ స్థలంలో నుంచి అనేకులతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీ పత స్వభావం మరుగు చేసి మేలిమిగా మార్చి నిన్ను లోకానికి చూపించబోతున్నాడు. నీ విలువ క్రీస్తు యొక్క ప్రాణమే. నీవు ఇప్పుడు అంత విలువైన వ్యక్తివి. నువ్వు లోకానికి విలువలేని దానివేమో, కానీ క్రీస్తు రక్తం ద్వారా, ఆయన నిన్ను కోరుకోవడం ద్వారా నీవు ఒక విలువైన వ్యక్తివి. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ నా వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.